ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమః. ఓం దక్షిణామూర్తి స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ దేవదేవాయ భగవతే వాసుదేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 16వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుద్ధ విధియ తదియ, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలైంది. భక్తుని నోట శ్రీ శివానంద లహరి శ్లోకములు, చివరి 2 శ్లోకములు ఈరోజు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. సంఖ్య 048, అనగా ఈరోజు 48వ రోజు. 99వ శ్లోకాన్ని 100వ శ్లోకాన్ని పాడుకుని తాత్పర్యములను తెలుసుకుని ఈనాటి ఈ శివానంద లహరి శ్లోకముల పారాయణాన్ని పరిసమాప్తి చేసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు 99వ శ్లోకం. ఇదంతే యుక్తం వా పరమశివా కారుణ్యజలధే గతౌ తిర్యద్రూపం తవ పదశిరోదర్శనధియా హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. ఈ 99వ శ్లోకానికి తాత్పర్యం. పరమశివ, శంభో, కారుణ్య జలధి, నీ పద శిరో దర్శనాల కోసం వారాహ హంసలై శ్రీహరి బ్రహ్మలు భూమి ఆకాశాలలో అంతటా తిరిగి శ్రమపడితే కానీ సఫలీకృతులు అవ్వలేదు. ఇప్పుడు నీవు నాకు ప్రసన్నుడివై ఎలా తెలియదగునో చెప్పు ప్రభు. ఇప్పుడు ఈనాటి ఈ చివరి శ్లోకం 100వ శ్లోకం. స్తోత్రేణాలమహం ప్రవచ్మినా వృషాదేవా విరించాదయస్తుత్యానాం గణానా ప్రసంగసమయే త్వామగ్రగణ్యం విదుః మహాత్మ్యా గ్రవిచారణ ప్రకరణే ధాన్యాతుష్టోమవా దూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో. విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకా. ఇక ఈ చివరి శ్లోకానికి 100వ శ్లోకానికి తాత్పర్యం. ఓ శంభుదేవా, నీ సేవకులైన బ్రహ్మాది దేవతలు స్తుతింపదగిన వారి యొక్క లెక్కను గూర్చి చర్చించేటప్పుడు నిన్ను మొట్టమొదట లెక్కింపవలసిన వానినిగా తెలుసుకుంటున్నారు. మహత్యం గలవారి విచారణ చేయనప్పుడు ధాన్యపు పొట్టు వలె తామందరూ కదలిపోయిన వారై నిన్ను ఉత్తమోత్తమ ఫలంగా, అనగా ధాన్యంగా తెలుసుకుంటున్నారు. ఇవి కేవలం స్తుతి పాఠములు కావు, అనగా
నిత్య సత్యాలని అర్థం. శ్రీమదాది శంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక తాత్పర్య సహితం సంపూర్ణం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమస్కారం. తిరిగి రేపటి రోజున ఇందులో చంద్రశేఖరాష్టకం అని చక్కని స్వామివారిది అష్టకం ఉన్నది. దాన్ని రేపు చదువుకొని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. సెలవు. నమస్కారం.